ఇప్పుడు నా డైట్లో వాళ్ళకి చెప్తున్నాను, చేపలు కిలో వరకు తీసుకోండి. మీరు అంటారు అమ్మో కిలో చేపలు అనొచ్చు, ఏముండదు. నిజం చెప్పాలంటే మీరు తినేది చాలా తక్కువ, క్వాంటిటీ తగ్గిస్తాను. కానీ సారవంత తినాలి, బలవంత తినాలి, అది ఇస్తున్నాను. చేప ముక్కలు ఫ్రై చేసుకుని కొబ్బరి నూనెలో కానీ నెయ్యిలో కానీ మీరు ఫ్రై చేసుకుని, మా వాళ్ళు చెప్తారు ఆ ప్రకారం తీసుకోండి, కిలో వరకు తినండి. చేపలు బాగా తినండి. చేపలు మీరు ఎంత బాగా తింటే 10 సార్లు తినండి, నాకేం ఇబ్బంది లేదు. తింటానే ఉండండి. ఈ ముక్క తింటే నా పని అయిపోద్ది అని కొంచెం ఇంకో ముక్క తిని ఆపండి. అలాగే రెండోది, కోడిగుడ్లో ఏం తినాలి, ఎల్లో ఎన్ని డజన్ పైనే తీసుకోండి. సిస్టమేటిక్గా 1, 1, 2, 2 చొప్పున. అంటే మళ్ళీ దీని కాంబినేషన్లో మీకు లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్తాను అక్కడ చూసి. లివర్ కాంబినేషన్ వాళ్ళకి అది వేరే, నేను చెప్పేది ప్యూర్గా కిడ్నీ ప్రాబ్లం వాళ్ళ సంగతి. కోడిగుడ్డు ఎల్లోలు 12 వరకు తినాలి. మూడోది ముఖ్యమైనది ములగాకు, కూరలాగా చేసుకోండి, సూపులు కాదు. నాలుగోది మెంతాకు కూర, చక్కగా కూరలాగా చేసుకోండి. ఐదోది నానబెట్టిన బాదం 1 కప్పు, రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున్నే తీసుకోండి, తోలు తీసి. ఆరోది నానబెట్టిన వాల్నట్స్, తోలు తీయకుండానే రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తీసుకోండి. అలాగే ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, ఒక కొత్తిమీర కట్ట తీసుకోండి పెద్దది, దాన్ని 3 భాగాలు చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సూపులాగా కాసుకోండి. 100 ml కోటాలో 3 సార్లు తాగండి. 100 ml కోటాలో 3 సార్లు తీసుకోండి.